బ్రో రాజకీయాల్లో ఒకరిపైన ఒకరు అలా కౌంటర్లు వేసుకోవడం అనేది ప్రతిరోజు చూస్తూ ఉంటాం. అయితే మరి సొంత పార్టీ వాళ్ళు వాళ్ళనే తిట్టుకునే రోజులు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది అన్నట్టు. సో రీసెంట్గా కవిత గారి పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి గారు, అటు కవిత గారి పైన ఆవిడేమో ఆయన పైన కూడా ఒకరినొకరు స్టేట్మెంట్లు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు అనమాట. అసలు పార్టీలో ఇన్బిల్ట్ ఏం జరుగుతుంది? అయితే రీసెంట్ టైంలో మనం చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఫ్యూచర్లో కుదుపులు మాత్రం తప్పవు, పార్టీలో చీలికలు కూడా తప్పవు అనే విధంగా 100%గా అందరికీ జనాలకు కూడా అర్థమైపోతుంది. ఒకవైపు ఒకే కుటుంబంలోని ఇటు కేసీఆర్ గారి కుటుంబంలోని కవిత గారు సపరేట్ అయిపోవడం అనేది తను అందరికి కూడా పెద్ద షాకింగ్గా అయిపోయింది అనమాట. సో అప్పట్లో రీసెంట్గా అంటే ఒక లేఖ తను పర్సనల్గా రాసినటువంటి ఒక లేఖ బయటికి రావడం అనేది ఇంకా అప్పటి నుంచి పార్టీలో ఇటు కవితకి మాత్రం కొంచెం చీలికలు అనేవి వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా జగదీష్ రెడ్డి ఈయన ఒక ఇంటర్వ్యూలో అంటే ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు కవిత గారిని అంత సీరియస్గా మేము తీసుకోము, తను పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీ మాత్రమే అనే విధంగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో అంతకుముందు ఎవరైతే అంటే కేసీఆర్ గారికి శత్రువులు అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారిని, రాధాకృష్ణ గారిని వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్గా మాట్లాడుతున్నారని చెప్పేసి కవిత గారిని కొంచెం అంటే ఇండైరెక్ట్గా కూడా ప్రభావితం చేసే విధంగా మాట్లాడారు. అయితే తను మాట్లాడిన మాటలకి కవిత గారు మళ్ళీ రీకౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే తనని అంటే జగదీష్ రెడ్డిని లిల్లీ ఫుట్ అనే ఒక వాక్యంతో సంబోధిస్తూ తను మాట్లాడింది. అండ్ ఇక్కడ ఎవరైతే నన్ను అంటే పార్టీలో తాత్కాలికం మాత్రమే జస్ట్ ఒక ఎమ్మెల్సీ మాత్రమే అని మాట్లాడుతున్నారో అండ్ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, అక్కడ నేను చేసినటువంటి కృషి కావచ్చు, ఈ విధంగా గుర్తించని వాళ్ళ ఒక లిల్లీ ఫుట్లు కూడా ఇప్పుడు అందరూ కూడా నా గురించి మాట్లాడుతున్నారు. అప్పట్లో నేను ఉద్యమం చేసినప్పుడు కానీ ఎవరున్నారు ఎవరికి తెలిసి ఇదంతా కూడా అని చెప్పేసి లిల్లీ ఫుట్ అని చెప్పేసి ఈయన గురించి మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీలో అసలు చీలికలు తప్పవు. ఒకే పార్టీలో ఉంటూ అంటే ఒకే పార్టీలో ఉన్నంత అందరూ కూడా ఒక తల్లి బిడ్డలాగా అనుకుంటూ ఉంటారు. ఎవరేం మాట్లాడినా కూడా ఓకేలే, ఒకరు కాకపోయినా ఇంకొకరైనా దాన్ని సర్దుకుపోయి ఏదో అండర్స్టాండింగ్గా మళ్ళీ అందరూ కలిసిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి ఈ చిన్న చీలిక ఇంకా మొత్తం పెద్దానికి 2 పార్టీలుగా చేసేటువంటి స్థాయి కూడా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత గారు కొత్త పార్టీ కూడా పెట్టుకుంటారని చెప్పేసి కూడా రకరకాల రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. అసలు కేసీఆర్ గారి గురించి కానీ మా గురించి కానీ మేమందరం కూడా తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తూ మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా అప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు లిల్లీ ఫుట్ గాల్ అనే విధంగా కూడా కవిత గారు మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కవిత ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా అందరికీ అంటే గుండు సూది గుచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో మరి ఇప్పుడు జగదీష్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలకి రీకౌంటర్గా మాట్లాడిన కవిత మళ్ళీ తన వ్యాఖ్యలకి జగదీష్ రెడ్డి ఏ విధంగా రెస్పాండ్ అవుతారని చెప్పేసి పార్టీ నాయకులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.